హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే మొదటి ప్రశ్న చూసినట్టయితే విచ్ ఫీల్డ్ వాజ్ ప్రొఫెసర్ సన్నీ థామస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పి అడగడం జరిగింది. ఈ యొక్క సన్నీ థామస్ అనే వ్యక్తి ఏ స్పోర్ట్స్కి కలిగిన వ్యక్తి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ యొక్క వీడియో స్టాప్ చేసి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ కూడా రాసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా నేను కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈయన ఈ యొక్క రెండు ఫీల్డ్లోని ప్రత్యేకత కలిగి ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ సెక్టర్, రెండు స్పోర్ట్స్ సెక్టర్. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి పెద్దగా ఆయన గురించి అడిగేదైతే లేదు. ఇంకా స్పోర్ట్స్ విషయంకి వచ్చినట్టయితే ఈయన నేషనల్ కోచ్ కింద ఇండియన్ షూటింగ్ టీంకి 19 సంవత్సరాలుగా కోచ్ కింద ఉండడం జరిగింది. 1993 నుంచి 2012 వరకు ఈయన గైడ్ కింద ఉండి ఈయన యొక్క టీము ఇంటర్నేషనల్ మెడల్స్ ఇంక్లూడింగ్ 4 ఒలింపిక్ మెడల్స్ కూడా ఈయన యొక్క టీం అనేది తీసుకురావడం జరిగిందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే వేర్ ఈజ్ ఇండియన్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ బాతింగ్ గేట్ బీయింగ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది. మొట్టమొదట నీటిలోని తేలి ఆడే గేటును ఎక్కడ నిర్మిస్తున్నారు అని చెప్పి అడగడం జరిగింది. అయితే సరైన సమాధానం అయోధ్య. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఇక్కడ మిస్టేక్ అనేది రావడం జరిగింది. గంగా రివర్ అని ఉంది కానీ గంగా రివర్ కాదు, సరియూ రివర్. ఏ రివరు? సరియూ రివర్, అయోధ్య. అదేవిధంగా వారణాసిలో కూడా ఉంది. అయితే పర్టికులర్గా దీన్నే మొదటిగా తీసుకోవడం జరిగింది ఇండియా. అయితే ఇక్కడ చూడండి, వారణాసిలో కూడా తేలి ఆడే గేట్ అనేది ఉంది, బాతింగ్ గేట్ అనేది ఉంది. బాతింగ్ గేట్ అంటే చాలామంది డౌట్ వస్తుంది, బాతింగ్ గేట్ ఏంటని చెప్పి. బాతింగ్ గేట్ అంటే ఏమీ లేదు, నేను పిక్చర్ చూపిస్తాను, ఒకసారి చూడండి. అది మీరు బాతింగ్ గేట్ అంటే ఇలా ఉంటుంది చూడండి. ఈ విధంగా తేలి ఆడినట్టు ఉంటుందన్నమాట. ఇది వాటర్లోని తేలుతూనే ఉంటుంది. ఈ యొక్క గేట్ అనేది వారణాసిలో కూడా ఉంది. అయితే ప్రత్యేకంగా గవర్నమెంట్ అనేది ఫస్ట్ తేలి ఆడే గేట్ అనేది అయోధ్య అని చెప్పడం జరిగింది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అని అడగగానే అందరికీ గుర్తు రావాల్సింది సరియూ నది. ఏ నది? సరియూ నదిలోని ఆ గేట్ అనేది ఉంది. వారణాసి అనబడికి గంగా నది, అయోధ్య అనబడికి సరియూ నది. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇస్రో హ్యాస్ బీన్ మేడ్ లీడ్ ఏజెన్సీ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ చార్టర్ అని చెప్పి అడగడం జరిగింది. ఇస్రో అనబడికి అందరికీ గుర్తు రావాల్సింది ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బెంగళూరులో ఉంది, కర్ణాటక, బెంగళూరు. అయితే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఇంటర్నేషనల్ డిజాస్టర్ చార్ట్ అని చెప్పి అనడం జరిగింది. అసలు యొక్క ఇంటర్నేషనల్ డిజాస్టర్ చార్ట్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క ఏప్రిల్ నెల నుండి 6 నెలల వరకు ఇస్రో సంస్థ మొత్తం భూమండలంలో ఉన్న మొత్తం డిజాస్టర్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ భూమి మీద జరిగే విషయాలన్నిటిని కూడా ఈ యొక్క ఇస్రో బాధ్యతలు చేపట్టినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ మనం చూసినట్టయితే ఎర్త్ అబ్జర్వేషన్ డేటా అండ్ రీసోర్స్ ఇన్ రెస్పాన్స్ టు న్యాచురల్ డిజాస్టర్స్. As the lead agency, ISRO will coordinate global disaster response efforts, managing activities, request and facilities, training, capacity building activities. వీటికి సంబంధించి ఒక కొలాబరేటెడ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్పేస్ ఏజెన్సీ అండర్లోని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఇస్రో సంస్థ దీనికి సంబంధించిన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దీన్నే ఇంటర్నేషనల్ చార్ట్ స్పేస్ అండ్ మేజర్ డిజాస్టర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. అయితే మీ యొక్క నోట్స్ ఏదైతే ఉందో నోట్స్లో చాలా క్లియర్గా రాసుకోండి ప్రతిదీ కూడా. 5వ ప్రశ్న చూసినట్టయితే వాట్ హ్యాస్ బీన్ బ్యానెడ్ బై ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఈ యొక్క మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో రీసెంట్గా ఒక విషయాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అది ఏంటని చూసినట్టయితే ఆప్షన్ స్టబుల్ బర్నింగ్. ఈ స్టబుల్ బర్నింగ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. అసలు స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? మన వ్యవసాయం చేసిన తర్వాత ఈ యొక్క గడ్డి ఏదైతే ఉంటుందో, ఎండిన గడ్డి ఏదైతే ఉంటుందో ఊరంతా కోసిన తర్వాత ఫైనల్గా వస్తుంది కదా, ఆ యొక్క ఎండిన గడ్డి అదేవిధంగా వేస్ట్గా ఉన్న మెటీరియల్ని వ్యవసాయం చేసిన తర్వాత, కేవలం గడ్డనే కాదు, వ్యవసాయం చేసిన తర్వాత వాటిని కాల్చడం జరుగుతుంది. దాన్నే స్టబుల్ బర్నింగ్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకనేది ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి.
ఈ యొక్క బర్నింగ్ వల్ల మెయింటైన్డ్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, కన్జర్వ్ సాయిల్, బూస్ట్ ల్యాండ్ ప్రొడక్టివిటీ. ఇక్కడ చూసినట్టయితే సారవంతమైన నేల ఏదైతే ఉందో ఆ యొక్క నేలకి చాలా ఇబ్బంది అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ బర్నింగ్ అనేది మంట ఎక్కడైతే పెడతామో ఈ మంట పెట్టిన ప్రదేశంలోని భూమి అనేది బీటలు వేయడం, అక్కడున్న అమూల్యమైన మినరల్స్ ఏదైతే ఉంటాయో అవి లాస్ అవ్వడం కూడా జరుగుతుందని చెప్పి వీటిని బ్యాన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ వ్యతిరేకించి ఈ విధంగా కానీ చేస్తే మాత్రం, బర్నింగ్ కానీ చేస్తే మాత్రం ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ కిసాన్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఒక ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏడాది. ఈ యొక్క 6,000 కూడా వాళ్ళకి ఇవ్వడం జరగదని చెప్పి చాలా క్లియర్గా జరిగింది. ఏ విధంగా గవర్నమెంట్ రూల్స్ని ఎవరైతే వ్యతిరేకించి ఈ యొక్క పని చేస్తారో వాళ్ళకి ఈ యొక్క 6,000 కూడా కట్ చేయడం జరుగుతుందని సీఎం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఇంటెలిజెంట్ ఫర్ ద మినిమం సపోర్టెడ్ ప్రైజు అని చెప్పి నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, కింద నేను 3 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఈ 3 పాయింట్స్ కూడా మీరు క్లియర్గా చదువుకొని మీ యొక్క నోట్స్లో రాసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి లాస్ట్ పాయింట్ చూడండి, ఫైన్ అండ్ పెనాల్టీ అని చెప్పి అడగడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఎలాంటివి కూడా అడుగుతారని చెప్పి, పక్కా అడుగుతారు. పేపర్ టఫ్ చేయాలని ఉద్దేశం ఉంటే మాత్రం క్వశ్చన్కి కాస్త డెప్త్కి వెళ్ళడం జరుగుతుంది. ది గవర్నమెంట్ యాజ్ ఇంపోజ్డ్ ఫైన్ అండ్ పెనాల్టీ ఆన్ ఫార్మర్ క్యాచ్ బర్నింగ్ స్టబుల్ విత్ ఓవరాల్లీ 70,000 క్యాష్ రిజిస్టర్ అండ్ 25 lakhs ఇన్ ఫైన్ ఇంపోజ్డ్ దిస్ ఇయర్ అని చెప్పి చెప్పడం జరిగింది. 25 లక్షల వరకు ఫైన్ వేసే అవకాశం కూడా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మధ్యప్రదేశ్ యొక్క సీఎం, గవర్నర్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లోని మెన్షన్ చేయండి. ఇంకా అదేవిధంగా 6వ ప్రశ్న చూడండి, విచ్ డేట్ వాజ్ అబ్జర్వ్ ఆన్ 1st May. ఇక్కడ మనం చూసినట్టయితే మే 1న ఏ రోజు పాటించబడింది అని చెప్పి అనడం జరిగింది. దీనికి తెలుసు, అందరికీ తెలుసు, లేబర్స్ డే అని. అయితే ఒక లేబర్స్ డేకి సంబంధించి చిన్న కథ అనేది ఉంది. ఆ కథ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని ఆక్రమించినప్పుడు, బ్రిటిష్ వారే కాదు, వర్జీనియన్స్ అంటే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు మన యొక్క భారతీయుల చేత విపరీతంగా పనులు చేయించుకొని వాళ్ళకి సండే పూట కూడా హాలిడే అనేది ఇవ్వకుండా విపరీతంగా బానిస బ్రతుకు అనేది మనం బ్రతకడం జరిగింది. ఈ యొక్క సండే మనకి వారానికి ఒకరోజు సెలవు కావాలని చెప్పి ఒక బ్రిటిష్ అధికారి మన వైపుగా నిలబడి ఆయన ఈ యొక్క ఇష్యూని రైజ్ చేయడం జరిగింది మన ఇండియాలో. అయితే ఇండియాలోనే కాకుండా మొట్టమొదటిగా దీనికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్లోని మొట్టమొదటిగా దీనికి వ్యతిరేకత అనేది జరిగింది. అది ఎప్పుడు ఏంటనేది దీని ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా మెన్షన్ చేసాను చూడండి. ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఆల్సో నోన్ యాజ్ ఎ లేబర్ డే ఆర్ మే డే. ఇంటర్నేషనల్ వర్కర్స్ డేకి ఉన్న మరో పేరేంటి, లేబర్ డే లేదా మే డే కింద కూడా పిలవడం జరుగుతుంది. దిస్ డే కమమరేటెడ్ ది స్ట్రగుల్స్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ వర్కర్స్ వరల్డ్ వైడ్ విత్ ఇట్స్ ఏ ఆరిజిన్ డేటింగ్ బ్యాక్ టు ద 1886 లేబర్ స్ట్రైక్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్లోని 1886లో దీనికి వ్యతిరేకంగా స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లో కలర్లో మార్క్ చేసిన అక్కడ చూడండి, వేర్ వర్కర్స్ డిమాండెడ్ ఆన్ 8 hours వర్కింగ్ డే ఇన్ ఇండియా. ది ఫస్ట్ లేబర్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ 1923 ఇన్ చెన్నై. మొట్టమొదటిగా మన భారతదేశంలోని 1923లోని చెన్నైలోని దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేది జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా 8 గంటలు మాత్రమే పని చేస్తామని చెప్పి దీనికి వ్యతిరేకంగా నిలబడి ఈరోజు భారతదేశంలోని ప్రతి దిక్కున కూడా 8 గంటలే పని చేసే సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా చెన్నైలోని 1923లో దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేది జరగడం జరిగింది. అదేవిధంగా చెన్నై ఏ స్టేట్ క్యాప్లో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా 7th క్వశ్చన్ చూసినట్టయితే అండర్ విచ్ ప్రాజెక్ట్ డిడ్ అమెజాన్ లాంచ్ ఇంటర్నెట్ శాటిలైట్స్. అయితే రీసెంట్గా అమెజాన్ ఇంటర్నెట్ శాటిలైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంటర్నెట్ ఉపగ్రహాలకు ఉపయోగించింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నేము కుయిపార్. ఈ ప్రాజెక్ట్ నేము
క్యూపర్. ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ క్యూపర్. అయితే దీనికి సంబంధించి మెయిన్ మ్యాసెస్ ఏంటంటే అండర్టేకింగ్ ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ ఫాస్ట్ ఎఫర్టబుల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ టు కమ్యూనికేటెడ్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా నెట్ సర్వే అయ్యేలాగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. దిస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ ఓవరాల్లీ 3200 శాటిలైట్స్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పడం జరిగింది. భూమికి లో ఎర్త్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుండా ఈ యొక్క శాటిలైట్ అనేది వర్క్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే సుమారుగా 3200 శాటిలైట్స్ ఈ యొక్క ప్రాసెస్లో వర్కింగ్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎండ్ టు ఎండ్ నెట్వర్క్ కనెక్టింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్లోని సుమారుగా 27 శాటిలైట్స్ వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఆన్ ఏప్రిల్ 28, 2025. అయితే దీనికి సంబంధించి ఏప్రిల్ 28, 2025 దీనికి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. అబ్రాడ్ యునైటెడ్ లాంచ్ ఎలియన్స్ అట్లాస్ వి రాకెట్. యునైటెడ్ లాంచ్ ఎలియస్ అట్లాస్ వి రాకెట్ అనేది ద్వారా ఈ యొక్క శాటిలైట్ అనేది పంపించడం జరిగింది. ఇక్కడ వి రాకెట్ ద్వారా ఈ యొక్క శాటిలైట్ అనేది పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా శాటిలైట్ గురించి డిఫెన్స్ గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా 8వ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న చూసినట్టయితే విచ్ మినిస్ట్రీ సిగ్నేచర్డ్ MOU విత్ ర్యాపిడో ఫర్ గిగ్గీ ఎంప్లాయ్మెంట్. గిగ్గీ ఎంప్లాయ్మెంట్ కోసం ర్యాపిడో తోటి MOU సిగ్నేచర్ చేసిన మినిస్ట్రీ అంటే ఇక్కడ కేంద్రాల్లో మినిస్ట్రీస్ ఉంటారు కదా, ఏ మినిస్ట్రీ వారు సిగ్నేచర్ అనేది చేయడం జరిగింది, దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మంత్రివర్తి శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆన్సర్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ శాఖ ఏదైతే ఉందో ఈ యొక్క మినిస్ట్రీ శాఖ అనేది సిగ్నేచర్ అనేది చేసుకోవడం జరిగింది. ఎవరితోటి? ర్యాపిడోతోని చేసుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సిగ్నేచర్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ర్యాపిడో టు స్ట్రెంథ్డ్ ఎంప్లాయ్మెంట్ లింకేజ్ ఇన్ ద లాజిస్టిక్ సెక్టర్ త్రూ ద నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్. నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ ఏదైతే ఉందో దాని గుంట ఈ యొక్క ర్యాపిడో తోటి మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అనే మంత్రివర్తి శాఖ సిగ్నేచర్ అనేది చేసుకోవడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు కొలాబరేట్ అయ్యారని చెప్పొచ్చు. MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ప్రతి ఏడాది కూడా కొన్ని వేల కంపెనీలు అనేవి సిగ్నేచర్ చేసుకుంటాయి. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యొక్క మెయిన్ ఏమేంటంటే మొత్తం డేటా అనేది మనకు అందులో దొరుకుతుంది. ఏ అయితే సిగ్నేచర్ చేసే అన్నీ కూడా వాటికి సంబంధించి ప్రాపర్ డేటా అనేది ఈ MOUలో ప్రతి డేటా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క సిగ్నేచర్ ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే దిస్ పార్ట్నర్షిప్ ఎయిమ్ టు క్రియేట్ 15 lakhs జాబ్స్ ఆపర్చునిటీ ఇన్ ద లాజిస్టిక్ సెక్టర్ ఓవరాల్ ది నెక్స్ట్ 1.5 year అంటే సంవత్సరం 6 నెలల్లోని సుమారుగా 50 లక్షల జాబ్స్ అవకాశాలు కలుగుతాయని చెప్పి ఈ ఉద్దేశంతో వీళ్ళు సిగ్నేచర్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. బైక్ ట్యాక్సీస్, ఆటో, క్యాబ్స్ ఇలా రిలేటెడ్ సంబంధించి మోస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అధీనంలోకి వస్తుంది. అయితే ఇక్కడ మీరు నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి మినిస్ట్రీ శాఖ ఆ యొక్క వ్యక్తి ఎవరు, ఆయన పేరు నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మిగతా వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు తెలిస్తే మెన్షన్ చేయండి, లేకపోతే ఆన్లైన్లో చూడండి. ఎందుకంటే ఇక్కడ కేవలం మన శాఖ పేరు మాత్రం చెప్తే సరిపోదు, దానికి సంబంధించిన మినిస్ట్రీ ఎవరు, ఆ పర్సన్ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ మనం చూసే హూ బికమ్ ద యంగెస్ట్ సెంచరీ ఇన్ IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఈ 2025లో జరిగిన IPLలోని వైభవ సూర్యవంశ ఈయన రీసెంట్గా జరిగిన మ్యాచ్లోని RRకి గుజరాత్కి జరిగిన మ్యాచ్లోని ఈయన RR తరపున ఆడడం జరిగింది. రాజస్థాన్ రాయల్ తరపున ఈయన మ్యాచ్ అనేది ఆడడం జరిగింది.
కేవలం 35 బంతుల్లోనే సెంచరీ స్కోర్ అనేది చేయడం జరిగింది. 35 బంతులకే 100 స్కోరింగ్ అనేది కొట్టడం జరిగింది. 9వ క్వశ్చన్ చూసినట్టయితే హూ బికమ్ ద యంగెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్. ఐపీఎల్ ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐపీఎల్లోని 100 స్కోరు అతి తక్కువ బాల్స్కి 100 స్కోర్ చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. వైభవ సూర్యవంశీ. ఈ యొక్క వైభవ సూర్య ఎవరైతే ఉన్నారో ఈ కుర్రవాడు సుమారుగా 35 బాళ్ళకి 100 స్కోరింగ్ అనేది చేయడం జరిగింది. ఐపీఎల్లోని ఈయన రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడడం జరిగింది. వీళ్ళకి ఎగైనెస్ట్గా గుజరాత్ టీం అనేది ఆడడం జరిగింది. ఈ రెండాట్ల మధ్య జరిగిన మ్యాచ్లోని ఈయన 35 బాళ్ళకి 100 స్కోరింగ్ అనేది కొట్టడం జరిగింది. అయితే ఈయన ఒక ఏజ్ గురించి కూడా బిట్ అడిగే అవకాశం ఉంది. ఈయన ఒక ఏజ్ అనేది 14 సంవత్సరాల 32 రోజులు. ఇప్పటికీ ఈయన మ్యాచ్ ఆడే టైంకి ఈయన ఒక ఏజ్ అనేది 14 సంవత్సరాల 32 రోజులు అని చెప్పి చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 10th క్వశ్చన్ చూసినట్టయితే విచ్ వెహికల్స్ ఆర్ అండర్ రివ్యూ ఫర్ ద బ్యాన్ ఇన్ యాంథీన్స్ కంట్రీలోని కొన్ని వెహికల్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఆ బ్యాన్ చేసిన వెహికల్ ఏంటని చూసినట్టయితే ఈ స్కూటర్స్. ఈ యొక్క ఈ స్కూటర్స్ వల్ల పొల్యూషన్ అనేది అత్యధికంగా జరుగుతుందని చెప్పి యాంథీన్స్ వారి యొక్క కంట్రీలో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి యాంథీస్లోని మయూర్ సిటీలోని దీనికి సంబంధించి బ్యాన్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. పర్టికులర్గా చూసినట్టయితే ఎయిర్ క్వాలిటీకి సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. మూవ్ ఇన్ ఎయిమ్ టు రెడ్యూస్ పొల్యూషన్ అండ్ ప్రమోటింగ్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ సచ్ యాజ్ ఎలక్ట్రికల్, హైడ్రోజన్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే డీజిల్ వెహికల్ ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించడం జరిగిందంట. అయితే ఇక్కడ అదే టైంలోని వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ని, హైడ్రోజన్ ద్వారా రన్ అయ్యే వెహికల్స్ని, హైబ్రిడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే యాంథీన్స్ కంట్రీ యొక్క క్యాపిటల్, కరెన్సీ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా 11th క్వశ్చన్ వచ్చి చూసినట్టయితే ఇండియన్ పోస్ట్ పార్ట్నర్డ్ విత్ విచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫర్ కేవైసీ. ఈ యొక్క కేవైసీ కోసం సంబంధించి ఈ యొక్క కేవైసీ ఏదైతే ఉందో దానికోసం ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైతే ఉందో దాంతో పోస్ట్ పార్ట్నర్ ఇండియాలోని జరిగిందంట. అయితే అది ఏ బ్యాంకు ఏంటనేది చూసినట్టయితే ఇక్కడ మనం కేవైసీ కొరకు ఇండియన్ పోస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీతో భాగస్వామ్యం కుదిరించుకున్న మరో కంపెనీ ఏంటని అడగడం జరిగింది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ గురించి ఒక విషయం చెప్తాను క్లియర్గా వినండి. ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే స్టాక్స్ అని చెప్పొచ్చు. మీరు ప్రధానమంత్రి పెన్షన్ యోజన గురించి వినే ఉంటారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు మంత్లీ 500 పే చేయొచ్చు, లేదా మంత్లీ మీరు 1000 రూపాయలు కూడా పే చేయొచ్చు. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే మీరు పే చేసిన 500లోని 20% మీ యొక్క బ్యాంక్ ఖాతాకి వెళ్తుంది. మిగతా 50% స్టాక్ మార్కెట్లోని ఈ యొక్క మీరు ఏదైతే బ్యాంకులోని ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అప్లై చేశారో